హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ భయ్యా, ది మోస్ట్ అవైటెడ్ సీజన్ 2 అయిన వెన్స్డే నుంచి అయితే వాల్యూమ్ 1 అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది. మధ్య నుంచి కంటిన్యూస్ గా చూడడం జరిగింది. వాల్యూమ్ 1 లో వచ్చేసి టోటల్ 4 ఎపిసోడ్స్ అయితే ఇచ్చారు. అండ్ వాల్యూమ్ 2 ఈ మంత్ ఎండ్ లోపు అయితే రిలీజ్ చేస్తారు భయ్యా. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ అయితే ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 1 అవర్ డ్యూరేషన్ అయితే ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్ తర్వాత వెడ్నెస్డే అయితే తన పవర్స్ అయితే పెంచుకుని మళ్ళీ తిరిగి తన బ్రదర్ తో పాటు నెవర్మోర్ కి అయితే రావడం జరుగుద్ది. దాని తర్వాత నెవర్మోర్ లో కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ ఆబ్వియస్లీ మళ్ళీ జరగడం స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ సీజన్ 2 లో చూస్తారు భయ్యా. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. ఒక్కసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్యా. ఇక ఈ సీజన్ 2 విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఓకే భయ్యా, టైం పాస్ అయితే అయ్యింది. ఒకసారి ట్రై చేయండి అని చెప్తా. సీజన్ 1 మీరు ఆల్రెడీ చూసేయచ్చు. ఎందుకు నాకు ఓకే అనిపించింది అంటే కొత్తగా అనిపించలేదు భయ్యా. మెయిన్ అదే ప్రాబ్లం నాకు. అంటే మీకు సీజన్ 1 చూసుకుంటే వెన్స్డే ఆడమ్స్ క్యారెక్టర్ పరంగా గానీ స్టోరీ అండ్ కాన్సెప్ట్ పరంగా గానీ కొద్ది గొప్ప సర్ప్రైజెస్ అయితే ఉంటాయి. అండ్ ఒక యూనిక్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అయితే ఉంటుంది అనమాట సీజన్ 1 కి. బట్ ఈ సీజన్ 2 లో కూడా సేమ్ మెయింటైన్ చేస్తారు. క్యారెక్టరైజేషన్ పరంగా గానీ స్టోరీ టెల్లింగ్ పరంగా గానీ యూనిక్ గానే ప్రెజెంట్ చేస్తారు, కానీ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. అండ్ మెయిన్ గా చాలా వరకు కూడా ఓవర్ ది టాప్ సెటప్స్ అయితే పెట్టుకుంటారు అనమాట. హీరోయిన్ క్యారెక్టర్ ఎలివేట్ చేయడానికి కూడా కొన్ని సెటప్స్ పెట్టుకుంటారు. అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. మెయిన్ గా 4 ఎపిసోడ్స్ ఇచ్చారు వాల్యూమ్ 1 లో. వాటిలో మీకు స్టార్టింగ్ ఎపిసోడ్ ఆబ్వియస్లీ చాలా ఇంట్రెస్టింగ్ గా నీట్ గా ప్రెజెంట్ చేస్తారు భయ్యా. స్టోరీలోకి తీసుకెళ్తున్నారన్న ఫీల్ అయితే వస్తుంది. సెకండ్ ఎపిసోడ్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. బట్ థర్డ్ అండ్ ఫోర్త్ ఎపిసోడ్స్ అయితే కొంచెం నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. థర్డ్ ఎపిసోడ్ మొత్తం కూడా ఆర్టిఫిషియల్ సెటప్ ఉంటుంది భయ్యా. మొత్తం అంతా కూడా లేదా అక్కడక్కడ 2-3 పాయింట్లు ఇంపార్టెంట్ పాయింట్లు ఉంటాయి. నెక్స్ట్ వాల్యూమ్ 2 కోసం ఉన్నదంతా కూడా ఆర్టిఫిషియల్ సెటప్ ఉంటుంది. ఇంకా ఎక్కువగా డిసప్పాయింట్ అయింది ఏంట్రా అంటే తిరిగి మళ్ళీ సీజన్ 1 దగ్గరికే వచ్చారు భయ్యా. అదే నాకు అసలు నచ్చలేదు. కొత్తగా ఏదన్నా చూపిస్తారేమో, ఇంకా బాగా ప్రెజెంట్ చేస్తారేమో అని ఏదో ఎక్స్పెక్ట్ చేశాను నేను. అంటే వాళ్ళు స్టార్టింగ్ ఎపిసోడ్ లో చూపించిన ఆ థీమ్ కి, ఆ స్టోరీ లైన్ కి. బట్ వెళ్ళి కొద్ది ఆ లాస్ట్ 4th ఎపిసోడ్ కి వచ్చేసాక డిసప్పాయింట్ చేస్తారు నన్ను. మళ్ళీ సీజన్ 1 లో ఎక్కడైతే ముగించారో మళ్ళీ అక్కడికే వస్తారు భయ్యా. అందుకే నాకు అంత ఇంట్రెస్టింగ్ గా సూపర్ గా అనిపించలేదు. అంటే నెక్స్ట్ వాల్యూమ్ 2 కోసం త్వరగా వచ్చేయాలి, ఎదురు చూసేయాలి అన్నంత సస్పెన్స్ అయితే నాలో క్రియేట్ అవ్వలేదు. సరే చూద్దాం ఏం జరుగుద్దో. వాల్యూమ్ 2 వచ్చాక అన్న ఫీలే వచ్చింది భయ్యా. అంత సర్ప్రైజింగ్ గా అయితే అనిపించలేదు. వాళ్ళు ఇచ్చిన క్లిఫ్ హ్యాంగర్ ప్రెడిక్టబుల్ గా వెళ్ళిపోయింది. అండ్ వాళ్ళు తీసుకున్న కొన్ని థీమ్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ ఉంటాయి భయ్యా, చెప్తే మళ్ళీ స్పాయిలర్ వద్దు. 4 ఎపిసోడ్లు కదా చూడండి. కొన్ని పాయింట్స్ రైటింగ్స్ చాలా ఇంటెలిజెంట్ గా రాసుకున్నారు, చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అదే వేలో సేమ్ దానికి తగ్గట్టుగానే కొన్ని సీన్స్ కూడా చాలా ఆర్టిఫిషియల్ సెటప్స్ ఉంటాయి. అండ్ వెన్స్డే ఫ్రంట్ క్యారెక్టర్ కూడా లవ్ స్టోరీ కూడా బోర్ కొట్టుద్ది. అండ్ కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయి భయ్యా, వాళ్ళకైతే అనవసరమైన స్టోరీలనే రాసుకుంటారు. అండ్ ఈ 4 ఎపిసోడ్ని ఏదోలా ఫిల్ చేయడానికి, ఏదో ఒక స్టోరీని యాడ్ చేయడానికి వెన్స్డే బ్రదర్ కి అయితే ఒక సపరేట్ స్టోరీని అయితే క్రియేట్ చేయడం జరుగుద్ది. అదంత ఇంపార్టెంట్ గా అనిపించలేదు నాకు. స్టోరీకి అంత ఇన్వాల్వింగ్ కూడా అనిపించలేదు భయ్యా. దాని వల్ల యూజే లేదు. బట్ ఫోర్స్డ్ గా ఇరికించారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అది కొంచెం ఫిల్లర్ ఎపిసోడ్స్ లాగా అనిపించింది. అది కూడా లేకపోతే వాల్యూమ్ 2 కూడా తీయాల్సిన అవసరమే లేదు. మొత్తం వాల్యూమ్ 1 అని చెప్పేసుకుని సీజన్ 2 కింద ఎండ్ చేస్తుంటే బాగున్ను. బట్ వెళ్ళనవసరమైన ఫిల్లర్లు క్రియేట్ చేసుకుని అనవసరంగా వాల్యూమ్ 2 అయితే క్రియేట్ చేసుకుంటున్నారు అని అయితే అనిపించింది నాకు. అంటే ఆ హైప్ ని యూజ్ చేసుకుని ఎందుకో సాగదీశారని అయితే అనిపించింది భయ్యా. అంత యూనిక్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లేదు. అలా అని చెప్పి మరీ సూపర్ కొత్తగా అయితే ఏం లేదు. సీజన్ 1 అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. సీజన్ 1 కూడా అంత సూపర్ ఏం కాదు. బట్ అలాంటివి మనం చాలా చూసేసాం. ఆ యూనిక్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండ్ వెన్స్డే క్యారెక్టరైజేషన్ వల్లే సిరీస్ అంత హిట్ అయింది. సో వాటికి మీరు ఫ్యాన్స్ అయ్యి ఉండి అదే టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ తో మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. చూడొద్దని అయితే నేను చెప్పట్లా, బాగోలేదని కూడా నేను చెప్పట్లేదు. నాకైతే ఓకేగా అనిపించింది, మరీ సూపర్ గా లేదు. చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. ఇన్ కేసు మీరు సీజన్ 1 చూడకపోతే చూడండి భయ్యా, బాగుంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా ఫ్యామిలీ వాచబుల్ అంటారా? మీకు సీజన్ 1 లో ఎటువంటి అడల్ట్ అండ్ కామెడీ జోక్స్ అండ్ అక్కడక్కడ లిటిల్ బిట్ ఆఫ్ రొమాన్స్ ఉందో సేమ్ ఇందులో కూడా అలాగే ఉంటుంది. దానికి ఇబ్బంది పడితే కనుక దీనికి కూడా ఇబ్బంది పడతారు. మీరు డిసైడ్ అవ్వండి మరి దాన్ని బట్టి. మీకు వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ రేపు మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 7 కి అయితే మాయాసభ సిరీస్ రివ్యూ అయితే వస్తుంది. అండ్ దాని తర్వాత అమెజాన్ లో రిలీజ్ అవుతున్న అరేబియా కడలి సిరీస్ కూడా రివ్యూ కూడా పెడతాను. సో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ఖచ్చితంగా ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.